ఎం బుక్కే లేదు. మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రం టైపింగ్లో పొరపాటు జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీకి ఈ తిరుపతిరావు లేఖ. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారించాలని దర్యాప్తు సంస్థ నిర్ణయం అంటూ ఒకరిని చూస్తాను. సో మళ్ళీ కొత్త అంశాలు బయటపడతా ఉన్నాయి. ఏందో ఇది మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుకి వస్తున్నాయి. పని పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రంలో పేర్కొన్న మెజర్మెంట్ బుక్ అంటే ఏం బుక్ అంటారు, మెజర్మెంట్ బుక్ అసలు లేదని దర్యాప్తు తెలియదు. తుది బిల్లుకు సంబంధించిన వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థ కోరగా పని పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రంలో పేర్కొన్న వివరాలు లేవని, పొరపాటున ఒక ఎం బుక్ నెంబర్ బదులు మరో ఎం బుక్ నెంబర్ వేశామని పేర్కొంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు. ఆ తిరుపతిరావు అంటే ఎవరు? వాళ్ళ సమాజంగా ఏమిటో నాకు తెలిసి, అంతే తప్ప ఆయన వాళ్ళకే తొత్తుగా వివరిస్తాడు, అంతే తప్ప ఏముండదు. తిరుపతిరావు విజిలెన్స్ ఎస్పీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో దీనిపై మరింత లోతుగా విచారణ చేయాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పని పూర్తయినట్లు 2021 మార్చి 15 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధృవీకరణ పత్రం ఇచ్చారు. చేసిన పనిని దానికి సంబంధించిన బిల్లును రికార్డ్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. దాని ప్రకారం ఏ పని ఎంత మేరకు జరిగింది, ఆ పనికి చెల్లించే మొత్తం ఎంత అనే వివరాలను అందులో ఉంటాయి. ఆ బిల్లు ఆధారంగా పని పూర్తయినట్టు ధృవీకరణ ఇచ్చినందున ఆ వివరాలు సమర్పించాలని విజిలెన్స్ కోరింది. సో ఇట్లా మొత్తానికైతే చూడండి, 2019 జూన్లో నాటి సీఎం కేసీఆర్ మేడిగడ్డ ప్రారంభించారు. అదే సంవత్సరం జనవరిలో కాళేశ్వరం మొదటి లింకును హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. పరిశీలించిన ఆయన బ్యారేజ్ సంబంధించిన అన్ని పనులను ఏప్రిల్ 15లోకి పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత లక్ష్యం మేరకు పని పూర్తి చేయడానికి రోజుకు 10,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీని ఆదేశించారు. రోజుకు 10,000 క్యూబిక్ మీటర్లు, ఇదే రోజుకు 10,000 క్యూబిక్ మీటర్ల సిమెంట్ వాడాలని చెప్పేసి దానికి సంబంధించి తొందరగా కంప్లీట్ చేయని చెప్పేసి. కాబట్టి ఈరోజు మేడిగడ్డ పరిస్థితి ఇలా ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరం డిలే అయితే ఏమవుతుంది, ఏం కాదు. కానీ ఆగమేఘాలను కట్టేసి ఈరోజు ప్రజలు మభ్యపెట్టి ఓట్లను అనుకుంటే తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఈరోజు కాళేశ్వరం అనేది మొత్తంగా పనికి రాకుండా అయిపోతుంది, రాసి పెట్టుకోండి, దానిలో ఏది లేదు. సో మొత్తానికైతే ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కానీ సుందిల్ల కానీ అన్నారంలో ఈరోజు ఈ విధంగా ఏది మెజర్మెంట్ బుక్ లేదు అంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. వీళ్ళంతా కూడా బుక్లను పడేసి మినిట్స్ లేకుండా చేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఎవరైతే వీళ్ళందరూ తప్పులు చేసిన ఫస్ట్ వీళ్ళని లోపలేస్తే కనుక అన్నీ బయటపడతాయి. అప్పటిదాకా ఏం బయటపడే అవకాశం లేవు.